మీ హరిప్రియ శ్రీనివాస్. ఈ రోజు నేను ఒక చిన్న టాపిక్ మీద రియాక్ట్ అవ్వాలి అనుకుంటున్నానండి. అదేంటంటే మన హీరో శివాజీ గారు దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా, నాకు సరిగ్గా తెలియదు. ఆ ఈవెంట్లో ఆయన ఒక చిన్న మాట అయితే అన్నారు. స్త్రీలు వస్త్రధారణ గురించి, వాటి గురించి ఆయన అయితే మాట్లాడారు కదా. ఈ విషయంలో నాకు 100% ఆయన చెప్పింది కరెక్టే అనిపించిందండి. 100కు 1000% కరెక్టే అనిపించింది. ఎందుకంటే మనం బయట చూస్తున్నామండి, అసలు డ్రెస్సులు ఎలా వేస్తున్నారో నాకు మెంట్లెక్కిపోతుంది. ఒక్కొక్కసారి అయితే వాళ్ళకి బట్టలు లేవా, లేకపోతే బట్టలు కరువుగా ఉందా, పాపం వాళ్ళకి ఏదైనా డబ్బు సహాయం చేస్తే వాళ్ళు బట్టలు కొనుక్కుంటారేమో అని అనిపిస్తుందండి. గుళ్ళకు వెళ్ళినా సరే చున్నీలు లేకుండా వెళ్తున్నారండి. అసలు ఏం మనుషులనే చెప్పాలో మనకు తెలియట్లేదు. గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ సక్సెస్ మీట్ లో అనుకుంటండి, ఒక అమ్మాయి చున్నీ తీసి పడేసి ఇది నా సక్సెస్, ఇది అసలు ఇదే అని విర్రగి వేగిపోయింది. చున్నీ తీయడం వల్ల స్వతంత్రం ఏంటండి? బట్టలు ఇప్పుకుంటేనే స్వతంత్రమా? అసలు నిజం చెప్పండి. మనం అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి, బాగా చదవాలి, మంచి వృద్ధిలోకి రావాలి, ఇది సక్సెస్ అంటే. చున్నీలు తీసేయడం, అసలు ఎలా పడితే అలా ఉండడం, అది సక్సెస్ కాదండి. జీన్స్లు వేస్తున్నారండి, క్రాప్ టాప్స్ అని, మామూలు షార్ట్ టాప్స్ అని. కొంచెం నీట్గా వేసుకోవచ్చు కదా. మనం వేసుకునే వస్త్రాలు బయట వాళ్లకు ఇబ్బంది పెట్టకుండా ఉండాలండి. మనం రోడ్డు మీదకు వెళ్ళిన తర్వాత ఈవెన్ ఎవరైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దృష్టి ఎక్కడ పడుతుందండి? మీ అందరికీ తెలుసున్నదే, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పడుతుంది. ఎందుకండి అలాగా? అందరి కళ్ళల్లోనూ పడడం. మనం శుభ్రంగా నీట్గా వస్త్రాలను మనం వేసుకుంటే ఎంత బాగుంటుందండి. అబ్బా, మహాలక్ష్మిలా ఉంది, ఎంత బాగా వేసుకుంది, తన వస్త్రధారణ ఎంత బాగుంది అని అనుకుంటారు కదా. నాకు బాగా గుర్తుందండి, మేము ఎంఎస్సీ చదువుతున్నప్పుడు మాకు కాలేజీకి డ్రెస్ కోడ్ ఉండేది. క్యాంపస్లో ఉండేవి, ఇంజనీరింగ్ అన్ని క్యాంపస్లో ఒక చోట ఉండేవి. వేరే వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకు ఒక్కొక్కసారి సివిల్ డ్రెస్ అది ఉండేది. ఆ సివిల్ డ్రెస్ అది ఉన్నప్పుడు ఇంకా ఎలా పడితే అలా వేసుకునేవారు. ఇంకా మా ఎంఎస్సీ తోటి బాయ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్, వాళ్ళు అనేవారు పింక్ నాద్రా, గ్రీన్ నాద్రా, రెడ్ నాద్రా అంటే వాళ్ళ వస్త్రాలను చూసి. శుభ్రంగా చున్నీ వేసుకుని బాగా శుభ్రంగా ఉన్న అమ్మాయిలను అసలు ఏమనేవారు కాదు, ఏమి పట్టించుకునేవారు కాదు, వాళ్ళని ఏం చూసేవారు కూడా కాదు. ఈ పిచ్చి పిచ్చి డ్రెస్సులు, జీన్స్ వేయొద్దని నేను చెప్పడం లేదండి. జీన్స్ వేసినా నీట్గా మనకు ఒంటి నిండా బట్టలు కవర్ అయ్యేలాగా, ఎక్స్పోజ్ లేకుండా ఉండేలా వేసుకుంటే శుభ్రంగానే ఉంటుంది. జీన్స్ వేసినా నేను తప్పనడం లేదు. ఇలా పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకునే అమ్మాయిలను మాత్రమే మా ఎంఎస్సీ చదువుకునే అబ్బాయిలు వెకిల్గా నవ్వుకుంటూ గ్రీన్ నాద్రా, బ్లూ నాద్రా, పింక్ నాద్రా ఇలా అసహ్యంగా మాట్లాడుకునేవారు. ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ మనం వినడం మనకు ఎంత చిరాగ్గా. హీరో శివాజీ గారు చెప్పింది 100%, 100కి 1000% కరెక్ట్ గానే అనిపి